మనలో కొంతమంది అతిగా తినడానికి అలవాటు పడితే మరికొందరేమో అసలు తిండి తింటున్నారా లేదా అన్నట్టుగా ఉంటారు. ఆహారం విషయంలో ఈ రెండు రకాల ధోరణులు సరికాదంటారు నిపుణులు. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. ఎంత మంచి ఆహారమైనా అతిగా తింటే దాంతో మనకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. అందుకే వేటిని తినాలి, ఎంత తినాలి అన్నవి రెండు కీలకమైన ప్రశ్నలే. ఆహార పదార్థాల ఎంపిక దగ్గర నుంచి పరిమాణం వరకు ఏవేవి ఎంత ఉండాలన్న అంశాలపై మనం కొద్దిగా బుర్ర పెట్టాల్సి ఉంటుంది. ఈ రకమైన ఎంపికల్ని మైండ్ఫుల్ ఈటింగ్గా పిలుస్తారు. శరీరానికి మనసుకు ఎంతగానో మేలు చేసే మైండ్ఫుల్ ఈటింగ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మైండ్ఫుల్ అంటే జాగ్రత్త. కొంతమంది ఏం తింటున్నాను అని పొద్దున్నుంచి సాయంకాలం ఇది తిన్నాం, ఇది తినచ్చా, ఇంత తినాలా, ఇంత తక్కువ అని ఆలోచించుకుంటూ తింటారు. రెండోది ఏంటంటే కొంతమంది ఏదుంటే అది తినేద్దాం, లెట్ ఇట్ గో అన్నట్లు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా వెయిట్ మేనేజ్మెంట్ చేయాలి కాబట్టి మనం క్యాలిక్యులేటెడ్గా వాడుకోవాలి, సిస్టమేటిక్గా తినాలి అని అనుకుంటారు. ఇవన్నీ రకాలను మైండ్ఫుల్ ఈటింగ్లో వస్తాయి. రీసెంట్గా స్టార్ట్ అయింది మైండ్ఫుల్ ఈటింగ్ అని చెప్పి. ఇందులో ఎన్నో రకాల డైట్స్ యాడ్ అవుతూ ఉన్నాయి. యాస్కిన్ అని, డాష్ అని, మెడిటేరియన్ అని రకరకాల డైట్స్ ఫాలో అవుతారు. కానీ టైమింగ్స్ మార్చుకుంటూ ఉంటారు. రోజు తినే ఆహారం వాళ్ళ యొక్క శరీరంకు స్థితిని బట్టి కానీ అవసరాలు బట్టి కానీ ప్లాన్ చేయకుండా రోజు తినే ఆహారం, ఎక్కువగా బరువు తగ్గే ఆహారం చూసుకుంటూ ఉంటారు. అది వాళ్ళు జాగ్రత్తగా ప్రతి ముద్ద ఆలోచించుకుంటారు. ఎంత తిన్నాం, ఇందులో క్యాలరీస్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా అని చెప్పి చేసుకుంటూ దాన్ని ఒక్కోసారి బ్యాలెన్స్డ్ డైట్గా తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ వాడరు. చాలామంది దానికి హాఫ్ ది క్వాంటిటీ తింటారు. 300 గ్రాములు గింజ ధాన్యాలు తినాలంటే మైండ్ఫుల్ ఈటింగ్ ఏంటి, ఆ 300 కాదు 150 తింటాం. పొద్దున్న 50 తినాలి, సాయంకాలం 50 తినాలి, మూడో పూట 50 తినాలని అది ఆలోచించుకుంటూ అది 50 ఉందా లేదా, ఒక కటోరీ ఉందా, ఒక చపాతీ ఉందా ఆలోచించుకుంటూ తింటారు. ఇది కంటిన్యూస్గా కంట్రోల్ చేసుకుంటూ తిన్నదాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఇందులో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి, కొన్ని అనర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వలన మనకు కావాల్సిన పోషక పదార్థాలు శరీరానికి లభ్యం కాకపోవచ్చు. పొద్దున్నేమో కాఫీ తాగుతారు, మళ్ళీ ఇంకేం లేదు. మళ్ళీ మధ్యాహ్నం ఏమో వెజిటబుల్స్ అన్నీ బాయిల్డ్ వెజిటబుల్స్ సాలడ్లా తింటారు. 4 గంటలకు ఒక కోడిగుడ్డు ఏదో తింటారు. మళ్ళీ రాత్రి మళ్ళీ ఒక కాఫీ తాగుతారు. సో దీంట్లో ఏమైపోయింది, ఆ మైండ్ఫుల్ ఈటింగ్ అన్నది డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. ఒకటి, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్ తగ్గించాలా, లేకపోతే వాళ్ళ హెల్త్ వెయిట్ తగ్గించాలా, లేకపోతే వాళ్ళకున్న శారీరక ఇబ్బందులు ఏమన్నా ఉంటే దాన్ని కంట్రోల్ చేయాలా. ఇంకోటి ఏంటంటే సరదాగా తిందాం, సరదాగా మెయింటైన్ చేద్దామని చేయాలా. ఈ అన్ని అవస్థలకి వీళ్ళు ఒక రకమైన మైండ్ఫుల్ ఈటింగ్ అని పెట్టుకుంటారు. దాన్ని డివైడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. నార్మల్గా ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఏ వయసుకి ఏ చేసే పనికి వాళ్ళ శారీరక స్థితిని బట్టి మనం తినవలసిన ఆహారం, దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. దాని ప్రకారంగా మనం వాడుకోవడం చాలా